చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి నేడు ఇంటర్వ్యూ నిర్వహించారు. మండలానికి 12 యూనిట్లు మంజూరు కాగా వాటిని 69 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 12 యూనిట్లకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు కావడం జరిగిందని, 12 యూనిట్ల కోసం 69 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 49 మంది ఇంటర్వ్యూకు హాజరు కావడం జరిగిందని, ఇంటర్వ్యూకు హాజరు కాని దరఖాస్తులు సైతం బ్యాంకు అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. సిబిల్ ఆధారంగా బ్యాంకు అధికారులు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ₹1,00,000 మంజూరు చేయడం జరుగుతుందని, దానికి 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 3 చక్రాల వాహనాలకు 70% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, పశువులకు 20% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, మండలంలో మొత్తం ₹22,70,000 విలువగల వాహనాలు పశువులకు అందివ్వడం జరుగుతుందన్నారు. వాటికి గాను సుమారు ₹16,74,000 రుణాలు మాఫీ కావడం జరుగుతుందని, మిగతా రూపాయలను సైతం నెలవారీగా చెల్లించవలసి ఉంటుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శంకరంపేట మండలంలో ఎస్సీ కార్పొరేషన్లో 25-26 సంవత్సరంగాను జిల్లా నుంచి వచ్చిన టార్గెట్ ప్రకారం మనము ఎలక్ట్రిక్ వాహనము 2 వీలర్స్ది, ఎలక్ట్రిక్ వాహనము 3 వీలర్స్ అండ్ 2 బఫెలోస్ మిల్చ్ యానిమల్ కోసము అప్లై చేసుకున్న వారికి ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఇందులో మనకు ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చేసి 6 2 వీలర్, అలాగే 3 వీలర్ వచ్చేసి మనకు 3 యూనిట్లు, అలాగే మిల్చ్ యానిమల్స్ వచ్చి 3 యూనిట్లు ఉన్నాయి. ఇది 2 వీలర్స్ వచ్చేసేది 1,00,000 ఎస్టిమేట్ కాస్ట్, అది యూనిట్ కాస్టు. అట్లా మనకు 6 ఉన్నాయి కాబట్టి 6 లక్షలు. అట్లనే 3 వీలర్ 3 యూనిట్లు అంటే ఒకటి 3 లక్షలు, అట్లా 9 లక్షలు అది దాని కాస్ట్ వచ్చేసి. అలాగే మిల్చ్ యానిమల్స్ వచ్చేసి కూడా 3 లక్షలు, అది ఒక్క యూనిట్, దానికి కూడా 9 లక్షలు. ఈ విధంగా మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనము 1 లక్ష యూనిట్స్ వచ్చేసి 6, 3 లక్ష యూనిట్స్ వచ్చేసి 3, మిల్చ్ యానిమల్స్ వచ్చేసి 3, మొత్తం 12 యూనిట్లు మనకు. వాటికి గాను 22,70,000 యూనిట్ కాస్టు, దానికి 16,74,000 సబ్సిడీ, 5,46,000 మనము బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే సిబిల్ కరెక్ట్గా ఉండి ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళు బ్యాంకు ద్వారా మనకు అప్లికేషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని రేషియో ప్రకారం మనకు డిస్టిక్ ఈ అప్లికేషన్స్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మొత్తం మనకు 69 అప్లికేషన్స్ రాగా అన్ని యూనిట్లకు కలిపి అందులో మనకు 49 మంది హాజరు కావడం జరిగింది. మిగతా వాళ్ళు ఆబ్సెంట్ ఉన్నారు. ఈ ఆబ్సెంట్ ఉన్న వారు కూడా మేము సంబంధిత బ్యాంకులకు అప్లికేషన్స్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.